నమస్కారం. మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో అత్యంత సమీపంలో మహాశివరాత్రి రాబోతోంది. కాశీఖండంలో మహాశివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈశ్వర నైవేద్యాన్ని తాకితే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో గుణనిధి కథ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాఘమాసంలో, అందులోనూ అతి త్వరలో మహాశివరాత్రి రాబోతున్న తరుణంలో కాశీఖండంలో చెప్పబడినటువంటి గుణనిధి కథను స్మరించుకున్నట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఒకానొక సమయంలో కాశీక్షేత్రంలో యజ్ఞదత్తుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఈ యజ్ఞదత్తుడికి గుణనిధి అనే పేరు కలిగిన కుమారుడు ఉండేవాడు. ఈ యజ్ఞదత్తుడు రాజుగారి దగ్గర ఆస్థానంలో అద్భుతమైన పండితుడుగా ఉన్న తరుణంలో రాజుగారికి ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించినప్పుడు రాజుగారు యజ్ఞదత్తుడికి వజ్రపు ఉంగరం ఇస్తాడు. అయితే ఈ యజ్ఞదత్తుడి కుమారుడైనటువంటి గుణనిధి మాత్రం ఎన్నో దుర్వ్యసనాలకు అలవాటు అయిపోయి తండ్రి అయినటువంటి యజ్ఞదత్తుడికి రాజు ఇచ్చిన వజ్రపు ఉంగరాన్ని అనుకోకుండా ఒక సమయంలో ఒక మహిళకి ఇస్తాడు. ఆ మహిళ గొప్ప నాట్యగత్తె. ఆ మహిళ రాజదర్బారుకు వచ్చి నాట్యం చేస్తున్న తరుణంలో ఆ మహిళ చేతికి ఉన్నటువంటి వజ్రపు ఉంగరం రాజు చూసి తన దగ్గర ఉన్నటువంటి యజ్ఞదత్తుడితో, నీ ప్రతిభకు మెచ్చి నేను ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని ఈ మహిళకు ఎందుకు ఇచ్చావని అడిగితే యజ్ఞదత్తుడు తనకేదీ తెలియదని చెప్పి గృహానికి వెళ్ళి విషయం తెలుసుకుంటాడు. ఈ విషయమంతా మహారాజుకు చెప్తే మహారాజుకు కోపం వచ్చి యజ్ఞదత్తుడి కుమారుడైన గుణనిధిని రాజ ఆస్థానానికి తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు గుణనిధి భయంతో అక్కడి నుంచి పారిపోతున్నటువంటి తరుణంలో అక్కడ పరిసర ప్రాంతాల్లో గుణనిధికి శివాలయానికి వెళుతున్నటువంటి భక్తులు కనిపిస్తారు. ఆ భక్తుల చేతిలో శివుడికి సమర్పించేటటువంటి ఒక నైవేద్యం గుణనిధికి కనిపిస్తుంది. అదంటే గుణనిధికి ఎంతో ప్రీతిపాత్రం. ప్రతిరోజు తల్లిగారి దగ్గర ఆ పదార్థం స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ పదార్థం కోసం తెలియకుండానే శివాలయానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ భక్తులు ఈశ్వరుడికి దాన్ని సమర్పించాక దాన్ని ఆహారంగా స్వీకరించాలన్న ఉద్దేశంతో శివుడి మీద ఎలాంటి భక్తి లేకపోయినా శివాలయానికి వెళతాడు. ఆ రోజు మహాశివరాత్రి. భక్తులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న నైవేద్యాలన్నీ ఈశ్వరుడికి సమర్పిస్తూ జాగరణ చేస్తున్నారు. రాత్రి అవుతోంది, నైవేద్యాన్ని ఎక్కడా పంచిపెట్టడం లేదు. దాంతో గుణనిధికి ఎలాగైనా సరే ఆ నైవేద్యం స్వీకరించాలనే ఆలోచన వచ్చి అందరూ జాగరణలో ఉండగా ఎవ్వరికీ తెలియకుండా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. గర్భగుడి మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. అప్పుడే గర్భగుడిలో ఉన్నటువంటి దీపం కొండెక్కటానికి సిద్ధంగా ఉంటుంది. వెంటనే గుణనిధి తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని చించి అలా చీకటిగా ఉన్నటువంటి ఆ గర్భగుడిలో కొండెక్కటానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపం కొద్దిగా వెలిగేలాగా చేస్తాడు. ఆ వెలుతురులో తనకు ఇష్టమైనటువంటి నైవేద్యం ఎక్కడుందో అని చూసుకుని ఆ నైవేద్యాన్ని చేత్తో పట్టుకొని బయటికి వస్తున్న తరుణంలో అనుకోకుండా ఒక వ్యక్తి కాలు తొక్కుతాడు. వెంటనే అందరూ లేచి దొంగ దొంగ అని పలుకుతూ అక్కడికి వచ్చి గుణనిధిని రకరకాలైనటువంటి దెబ్బలతో హింసించేసరికి ఆ తర్వాత గుణనిధి శరీరాన్ని విడిచిపెడతాడు. గుణనిధి శరీరాన్ని విడిచిపెట్టగానే యమదూతలు అక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ గుణనిధికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి, అన్ని తప్పులు చేశాడు. కానీ అదే సమయంలో అక్కడికి పరమేశ్వరుడి దూతలు కూడా వస్తారు. యమభటులు ఆశ్చర్యంతో మీరెందుకు వచ్చారని అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడి అనుచరులు ఏం చెప్తారంటే, మహాశివరాత్రి తెలిసి కానీ తెలియక కానీ ఈ గుణనిధి శివాలయానికి వచ్చాడు. ఆ రోజంతా ఆకలితో ఉండటం వల్ల ఉపవాసం ఉన్నాడు. మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో చీకటిగా ఉన్నటువంటి గర్భగుడిలో కొండెక్కటానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాన్ని తన వస్త్రంతో వెలిగించాడు. అతి పవిత్రమైనటువంటి పరమేశ్వరుడికి నివేదించినటువంటి నైవేద్యాన్ని చేత్తో తాకాడు. ఇంతకంటే పుణ్యం జీవితంలో ఏం చేస్తాడు? అందుకే ఇతనికి దివ్యలోకం వస్తుందని చెప్పి గుణనిధిని దివ్యలోకాలకు తీసుకువెళ్ళారని మనకి కథ మొత్తం కూడా కాశీఖండంలో చెప్తారు. అంటే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ శివాలయ దర్శనం చేసుకున్న శివ నైవేద్యాన్ని, ఈశ్వరుడికి సమర్పించిన నైవేద్యాన్ని చేత్తో దాకిన జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. మాఘమాసం ఈశ్వరుడికి ప్రియమైన మాసం సందర్భంగా ఈ కథను వినటం ద్వారా ప్రతి ఒక్కరూ శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే మాఘమాసంలో ఏ రోజైనా సరే మహాశివరాత్రి రాబోతున్న తరుణంలో
ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక రుద్రగాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అంతటి శక్తివంతమైన రుద్రగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. దీన్ని రుద్రగాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని రోజు శివరాత్రి వరకు 21 సార్లు చదువుకుంటే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అంతటి శక్తివంతమైన రుద్రగాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రుద్రగాయత్రి మంత్రం పఠించండి. కాశీఖండంలో గుణనిధి కథను స్మరించుకుంటూ శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.